ప్రేమ చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. థ్యాంక్ యూ అక్క, గాడ్ బ్లెస్ యూ అక్క. మరి నిజంగా చాలా ప్రేమ ఉంది. మీ యొక్క బర్త్డేకి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ యొక్క సహవాసం ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదింపబడ్డాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను సింగిల్ పాస్టర్లను చాలా ప్రేమించి వాళ్ళ కోసము ప్రార్థన చేస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు వీలైతే నాకు చాలా నచ్చింది. మీ సహవాసంలో నేను ఎంతో బలపడగలిగాను. అందరి బట్టి దేవునికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ యొక్క సహవాసంలో ఈ హెచ్పిఎఫ్ పరిచర్లో కుటుంబ విషయంలో కానీ ప్రతి విషయంలో చాలా విషయాలు నేర్చుకున్నాను, ఆశీర్వదింపబడుతున్నాను. నా ఆరోగ్య విషయంలో మీరు చేసిన ప్రార్థనలన్నీ ఒకరోజు మీ వాక్యం విని కన్నీటి ప్రార్థన ఇలా చేయడం నేను నేర్చుకున్నాను. అంతకుముందు సొంత అవసరతల కొరకు కన్నీరు దాచేదాన్ని, కానీ ఆత్మల కొరకు ఎప్పుడు కన్నీరు దాల్వలేదు. మీరు వాక్యం చెప్పిన తర్వాత నేను అది నేర్చుకున్నాను. అది ఎంతగానో నాకు ఆశీర్వాదకరంగా ఉంది. మీ గాడ్ ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను చాలా ఆశీర్వదించబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు హెచ్పిఎఫ్ ద్వారా మమ్మల్ని అందరినీ ఉత్సాహించి మమ్మల్ని అడుగున ఉన్నవారిని మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చి ఇంతవరకు మమ్మల్ని మాకు సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ జ్యోతక్క. మరొకసారి హ్యాపీ బర్త్డే జ్యోతక్క. మరి హెచ్పిఎఫ్ పరిచర్యలో మరి మీ నుంచి నేను వాక్యము ఏ విధంగా ధైర్యంగా చెప్పాలో హెచ్పిఎఫ్లో చేరిన తర్వాత మీ నుంచి చాలా నేర్చుకున్నాను. హెచ్పిఎఫ్ మాకు ఎంతో బ్లెస్సింగ్గా ఉంది, మాకు మా పరిచర్యకు ఎంతో బ్లెస్సింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీ ద్వారా మేము ఎంతో ధైర్యపరచబడి పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మన సెకండ్ హెచ్పిఎఫ్లో ఉండడం దీవెనకరం. నేను ఆశీర్వదించబడ్డాను. అనేక విషయాలు మీ నుంచి నేర్చుకోవడానికి దేవుడు గుర్తు చూపించారు. ద్వితీయోపదేశం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా బహుబలంగా వాడుతున్నారు. హ్యాపీ బర్త్డే మమ్మీ, యువర్ ఏ హంబుల్ లీడర్. సో మళ్ళీ తెచ్చిన వాళ్ళని కూడా నువ్వు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ముందు నాకు ఇస్తున్నందుకు చాలా వందనాలు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ అక్క. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నీ ద్వారా నేను నా బిడ్డలు చాలా ఆశీర్వదించబడ్డాము. ఇంకా దేవుడు మిమ్మల్ని చాలా బలంగా ఆరోగ్యం ఆశించి వాడుకోవాలి. నిజంగా మీరు మా లైఫ్లోకి రావడం చాలా అదృష్టం. ఎందుకంటే నిజంగా మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. చాలా విషయాలు నేర్చుకోవడానికి అలాగే మీతో కలిసి పరిచయంలో ఉండడానికి మాకు అనేక విషయాలు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. We wish you a very happy birthday, and we are really blessed because God has given you as a very big gift to us and to our generation. God. 6:24 నుంచి 26 వరకు. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. నీకు సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించిన గాక. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. మీకు 60వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక, దీర్ఘాయుతో నింపుగాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అన్న రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుగాక. సామెతలు 9వ అధ్యాయము 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించి సంవత్సరంలో అధికములకు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. హెచ్పిఎఫ్ ద్వారా నేను ఎంతో బలపడి ఉన్నాను. కుటుంబం కానీ సంఘం కానీ ఎంతో దీవించబడ్డాను. మీ ప్రార్థన వల్ల దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. జ్యోతక్క హ్యాపీ బర్త్డే. ఈ హెచ్పిఎఫ్ ద్వారా నాకు నా కుటుంబానికి మన సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. లవ్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ జ్యోతమ్మ గారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సంవత్సరం అనే దయా కిరీటం దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ. టు యూ అమ్మా. హ్యాపీ బర్త్డే జ్యోతక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే జ్యోతమ్మ గారు. హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే జ్యోతక్క. హ్యాపీ బర్త్డే జ్యోతమ్మ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఐ లవ్ యూ. సమస్తము నూతన మగును, నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును.
నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరములు జరుగుచుండగా జతకా నీ కార్యములను దేవుడు నూతన పరచునుగాక. మిమ్మను దేవుని చేతిలో బలమైన సాధనముగా ఆయనకు అర్హమైన పాత్రగా నురిపిడి మ్రానుగా దేవుడు మిమ్మను వాడుకొనుగాక. మే గాడ్ బ్లెస్ యూ అక్క. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే అక్క జతక్క. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. జ్యోతి రాజేశ్వరరావు యొక్క పుట్టినరోజు సందర్భంగా కొన్ని అమూల్యమైన మాటలు నేను బైబిల్ నుంచి చెప్పాలనుకుంటున్నాను. 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారంను సమీపించదు. నీ మార్గంలో అన్నింటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను తన గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఈ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచదను. అతడు నాకు మెరిపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి ప్రైజ్ ది లార్డ్ జ్యోతక్క. హ్యాపీ బర్త్డే అక్క. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 128వ కీర్తన 5-6 వచనాలు. సియోనులో నుండి ఎక్కువగా నిన్ను ఆశీర్వదించునుగాక. నీ జీవితకాలం అంతయు యెరూషలేమున క్షేమం కలుగుట చూచేదవు. నీ పిల్లలను నీవు చూచేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఈ వాగ్దానము అక్క మీ సేవ జీవితంలో, మీ పరిచర్యలో, మీ ఆరోగ్య విషయంలో దేవుడు సమస్తము మిమ్మల్ని దీవించి వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు. విష్ యు హ్యాపీ బర్త్డే. మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. పక్షిరాజు యవనం వల్లే నీ యవనం కొత్తగా కూర్చున్నట్లు మేడుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. యెహోవా దేవుడు మిమ్మల్ని ఎల్లకాలం దీవించునుగాక. 60వ పుట్టినరోజు మరీ గ్రాండ్గా చేసుకోవాలని హ్యాపీ బర్త్డే పాస్టమ్మ గారు. ప్రైజ్ ది లార్డ్ అక్క. దేవుడు మీకు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే సిస్టర్. కరుణా కటాక్షములు మీకు కిరీటంగా ఉంచు. I heartfully wish beloved sister Mrs. Reverend Dr. Jyoti Rajeshwara Garu, the founder president of HPF, Hepzibah Pastoral Fellowship, on her 60th birthday. May God bless her abundantly and use her mightily in the days to come. Amen. Usha Sebastian. ప్రైజ్ ది లార్డ్ అక్క. హ్యాపీ బర్త్డే టు యూ. దేవుడు మీకు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్ జతక్క. విష్ యూ హ్యాపీ బర్త్డే. దేవుడు గత కాలం అంతా కాచి కాపాడినందుకు దేవునికి గాక. అలాగే దేవుడు మీ హృదయవాంఛలను తీర్చాలని హెచ్కేఎఫ్ పాశ్రమల సావాసము ఇంటర్నేషనల్ లెవెల్లోని మీ హృదయవాంఛలు తీర్చాలని ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇలాంటి పుట్టినరోజులు అనేకం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుని హెచ్పిఎఫ్ ఫౌండర్ అయినటువంటి జ్యోతి అక్కకి జన్మదిన శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ అక్క. వెరీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే జ్యోతి అక్క. ప్రైజ్ ది లార్డ్. హెచ్పిఎఫ్ ఫౌండర్ గారైన జ్యోతి రాజేశ్వరరావు అమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మే గాడ్ బ్లెస్ యూ అమ్మగారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని ఇంకా ఆయన పనులు బలంగా వాడుకును గాక. దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరంలను మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అమ్మగారు. హ్యాపీ బర్త్డే జ్యోతక్క. హ్యాపీ బర్త్డే జ్యోతక్క. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుడు మిమ్మల్ని బలపరిచి పరిచయంలో వాడుకున్నాక. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్, హ్యాపీ బర్త్డే. సంవత్సరం జరుగుతుండగా నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. హ్యాపీ బర్త్డే జ్యోతక్క. దేవుడు నిన్ను దీర్ఘ చేత తృప్తిపరచునుగా. సామెతలు 9:11 నా వల్ల మీకు దీర్ఘాయువు మీరు జీవించే సంవత్సరాలు ఈ వాక్యం ప్రకారం మీరు జీవించే సంవత్సరాలు ప్రైజ్ ది లార్డ్. నా మదిలోని మధురమైన కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. దేవుని దర్శనం ద్వారా ప్రారంభించి అనుక్షణం ఆనందించి కన్నీటిని కట్టిపడేసి బాధను తుంచి ప్రేమను పంచి అనురాగం ఆత్మీయతను కలబోసి ప్రేమానురాగాలను మేళవించి ఆ దేవుని దర్శనమే ఈ పాశ్రముల ఫెలోషిప్. నీ చెయ్యి పట్టుకొని నిన్ను కాపాడి హెచ్బిఎఫ్ పాశ్రములకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నియమించిన నా జ్యోతక్కవు నీవు. నీవు ఆకాశంలో మెరిసే చుక్కవు. నా మనసుకు గాయమైతే చూశాను నీ కళ్ళల్లో కన్నీటి చుక్కలను. నా మనసుకు గాయమైతే చూశాను నీ కళ్ళల్లో కన్నీటి చుక్కలను. నా మదిలోని భావాలను మధురంగా పంచుకొని మరో వసంతంలోకి అడుగు పెడుతున్న మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండి సేవలో కొనసాగుతూ ఆత్మల భారం కలిగి మారుమూల ప్రాంతంలో ఉన్న మా పాస్టములకు వెలుగైన జ్యోతివి నీవమ్మ. వెలుగైన జ్యోతివి నీవమ్మ. 60వ జన్మదినం జరుపుకుంటున్నా మీకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు జ్యోతక్క. హ్యాపీ బర్త్డే. ప్రైజ్ ది లార్డ్ జ్యోతక్క. హ్యాపీ బర్త్డే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 94వ కీర్తన 19వ వచనము. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. మీ నిజ జీవితంలో దేవుడి వాక్యాన్ని మీకు జీవితం అంతా గొప్ప ఆదరణ కలిగి దేవుడు మీకు సహాయం చేయను గాక. ఇంకా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అంటే హ్యాపీ బర్త్డే అంటే ఇలాంటి పుట్టినరోజు మరి అనేకమైనవి మీ జీవితంలో మీరు జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం అంతా దేవుడు తన కాపుదల భద్రత ఆరోగ్యము క్షేమం మెండుగా మీకు అనుగ్రహించి ఆయన చేతిలో ఈ సంవత్సరం అంతా బహుబలంగా వాడుకొను గాక. ఆమేన్. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యు హ్యాపీ బర్త్డే టు యు అమ్మగారు. మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పక్షిరాజు వలె నూతన బలం ఇచ్చి నూతన విధానంలో మిమ్మల్ని వాడుకొను గాక. యెహోవా యందు ఆనందించడం వలన మీరు నూతన బలము నందుదురు గాక. విష్ యు హ్యాపీ బర్త్డే డియర్ జ్యోతక్క. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అక్క. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే జ్యోతక్క. మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే అక్క. గాడ్ బ్లెస్ యూ. మీ పుట్టినరోజు సందర్భముగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము మీ జీవితంలో నెరవేరాలని మా ఆశ, మా ప్రార్థన. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును గాక. అక్క, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనికి కనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో నేను మోషేకు తోడైండున్నట్లు నీకును తోడైండదను. అక్క, దేవుడు ఎల్లప్పుడూ నీ యొక్క ప్రయాణాల్లో ప్రతి విషయంలో మీ పరిచర్యలో తోడుగా ఉండును గాక. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. అక్క, కీర్తనలు 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ కీర్తన మొత్తము మరి మీ జీవితంలో దేవుడు నెరవేర్చి మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించును గాక. Once again, happy birthday, birthday, Akka. God God bless you.